తిరుమలలో టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. పరిపాలనా భవనం వెనుక ఉన్న సభాస్థలిలో క్రీడోత్సవాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ ఈవో శ్యామలరావు పాల్గొన్నారు. ఈ క్రీడోత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహించాల్సిన అవసరం ఉంది. టీటీడీలోని యువకులు క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. యువ క్రీడాకారులు రాణిస్తే ఉద్యోగస్తులందరికీ గౌరవంగా ఉంటుందని బిఆర్ నాయుడు అన్నారు. రానున్న టీటీడీ పాలక మండలి సమావేశంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని నాయుడు చెప్పారు. యువగారు కానీ అడిషనల్ యువ కానీ దీని మీద దృష్టి పెట్టి సంవత్సరానికి ఇంతమంది అని చెప్పి రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు ఈ ఉన్న ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు బాగా ట్రైన్ అప్ అయి స్టేట్కి ఆర్ నేషనల్కి పార్టిసిపేట్ చేసే స్థాయిలో ఎదిగితే అప్పుడు టీటీడీకి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచన చేద్దాం. ఏదో సంవత్సరానికి వచ్చాము, 4 రోజులు ఇక్కడ ఏదో వచ్చాము, ఆడిచ్చాము, పోయాము అనేది కాకుండా టీటీడీ అంటే ఒక ప్రిస్టేజ్ ఉండాలి. నేను చాలా సంస్థలను చూశాను. చిన్న చిన్న సంస్థలు కూడా చాలా బాగా రాణించారు, మంచి మంచి ప్లేయర్లు అయ్యారు, నేషనల్కి ఆడారు, ఇంటర్నేషనల్కి ఆడారు. కాబట్టి ఆ విధంగా వృద్ధి చెందితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడే అడిషనల్ ఈవో గారు కూడా చెప్తున్నారు, పైన కూడా టీటీడీ ఎంప్లాయీస్ చాలామంది ఉంటున్నారు, 3 రోజులు 4 రోజులు అక్కడే. వాళ్ళకు కూడా ఆ ఓఆర్ఆర్ దగ్గర మనకి ఇందాక ఎవరో చెప్తున్నారు, శారీరకంగా కూడా మనం హెల్దీగా ఉంటాం, అలానే మానసికంగా కూడా చాలా హెల్దీగా ఉంటాం. శారీరకంగా మానసికంగా హెల్దీ ఉన్నప్పుడు మాత్రమే మనము పనిచేసే ప్రదేశంలో చాలా చక్కగా కానీ, ప్రొడక్టివ్గా కానీ, వర్క్ ఓరియంటెడ్ కానీ, డిసిప్లిన్గా కానీ, కాన్సన్ట్రేషన్తో కానీ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి పనిచేసే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో స్పోర్ట్స్ మీట్ అనేది ఇది ఏదో ఒకరోజు చేస్తాం, బట్ ఇండివిజువల్ కెపాసిటీలో ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కూడా 1 గంట పాటు తమ కోసం తాము కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మీకోసమే కాదు, మీ హెల్త్ మీకు సంబంధించిందే కాదు, మీ హెల్త్ ఆర్గనైజేషన్కి కూడా సంబంధించినది, మీ హెల్త్ సమాజానికి కూడా సంబంధించినది. ఏ సమాజంలో అయితే హెల్తీగా ఉంటామో మానసికంగా, శారీరకంగా, ఆ సమాజం బాగా అభివృద్ధి చెందిన సమాజంగా కూడా చెప్తారు. అందుకే స్కూల్ కరికులంలో కంపల్సరీగా చేశారు, చాలా స్పోర్ట్స్ కంపల్సరీగా చేశారు. స్పోర్ట్స్ 1 hour 45 minutes కంపల్సరీగా సిలబస్లో ఇంక్లూడ్ కూడా చేశారు. సో దాని ఉద్దేశమే మానసిక యాటిట్యూడ్లో కూడా చాలా మెటీరియలిస్టిక్ కల్చర్ అది ఎక్కువ అవడం అనేది మనం చూస్తున్నాము. వీటన్నిటి వలన ఏమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఓవరాల్గా ఎక్కువ ఉండడం, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒక సెడెంటరీ లైఫ్ అంటే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మెంటల్ యాక్టివిటీ ఉన్న లైఫ్కి మనము ఎక్కువగా అలవాటు పడ్డాము. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ ఎక్కడా కూడా మనం ఫిజికల్గా కష్టపడాల్సిన అవసరం లేని లైఫ్ మనము అలవాటు పడ్డాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలామందికి బ్లడ్ ప్రెషర్ కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా ఉండే నంబర్ కూడా ఎక్కువ అవుతుంది. అలాగే మనకి టీటీడీ వరకు వస్తే మనం రోజుకి లక్షలాది మంది భక్తులకి దర్శనాలు కల్పిస్తాము, అలాగే వివిధ సేవలు వారికి అందిస్తున్నాము. ఈ విధంగా చేస్తున్నప్పుడు మనకి ఎంతో స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. స్ట్రెస్ లెవెల్స్ ఉండడానికి కారణం ఏంటంటే మనందరికీ తెలిసిందే, ఎందుకంటే పిల్గ్రిమ్స్ యొక్క భక్తుల యొక్క ఎక్స్పెక్టేషన్ పెరగడం, అలాగే అందరి ఎక్స్పెక్టేషన్స్ పెరగడం మనకి ఎంతో స్ట్రెస్ లెవెల్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి.